జిల్లా రాజంపేట పట్టణంలో గత అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ రోడ్డులో ఉన్న డీప్ లాడ్జిలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లోని డీప్ లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో లాడ్జిలోని 22 గదుల్లో 33 మంది ఉన్నట్లు సమాచారం. లాడ్జిలో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిటికీల ద్వారా కిందకు దించి కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మిగిలిన వారిని పోలీస్ మరియు ఫైర్ సిబ్బంది రక్షించారు. గాయపడ్డ వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. మృతుడు ప్రొద్దుటూరు సమీపంలోని కొర్రపాడుకు చెందిన ముత్యాలపట్టి వెంకట శ్రీనివాస్ గా గుర్తించారు. వీళ్ళకు ఆ నంబర్ తెలియక 101 చేసినట్టున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి రాగానే ఇమీడియట్గా బండిని టర్న్ చేసి వచ్చి చూస్తే ఇక్కడేమో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతమందిని మనం కాపాడుతామా లేదా అని చాలా భయపడతాం. కాకపోతే భగవంతుని దేవాలన వెంటనే ఐడియా వచ్చి ఇద్దరిని ఇక్కడ ఫైర్ ఆపమని చెప్పేసి ముగ్గురిని తీసుకెళ్ళి కిటికీలు పగలగొట్టేసి వాళ్ళు అరిచేస్తున్నారు. ఇదేం వెనక్కి కావద్దండి, భయపడినంత మనకు నష్టమే, మీకేమి కాదు మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పేసి ఆ టైంలో అద్దాలు పగలగొట్టేసి వాళ్ళు దించడము నిజంగా నాకు ఈ ఉద్యమం వచ్చిందని చాలా గర్వపడుతున్నాను. నమస్కారం, నా పేరు శరత్. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కడప, వైఎస్ఆర్ జిల్లా కడపకి నేను జిల్లాధికారిగా ఉన్నాను. రాత్రి 1 గంటకి మాకు ఫోను 1 గంట పావు అట్లా వచ్చి మా లోకల్ ఫైర్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి ఫైర్ జరిగింది, అయితే ఫైర్ కంట్రోల్లో ఉందని చెప్పారు. తర్వాత మళ్ళీ బాడీ ట్రేస్ అయిందంటే చూస్తానికి వచ్చాము. జరిగింది ఏమంటే వాళ్ళు మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించి 39 మందిని లాడర్ సహాయంతో నిత్యం ద్వారా కిటికీలు పగలగొట్టి వాళ్ళని బయటికి దింపారు కాబట్టి సరిపోయింది. లేకపోతే సఫకేషన్, ఊపిరి ఆడక. ఎందుకంటే మీకు హోటల్స్లో ఉండేవన్నీ స్పాంజ్ దిండ్లు, స్పాంజ్ పరుపులు, స్పాంజ్ కూర్చొని కుర్చీలు ఉంటాయి. అవి కాలి, నేనైతే 3rd ఫ్లోర్లో వచ్చి చూస్తున్నాను ఇప్పుడు కిందకి, అవి కాలి విపరీతమైన డెన్స్ స్మోక్ రావడం వల్ల సఫకేషన్తో వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. అలా కొలాప్స్ అవ్వకుండా మా సిబ్బంది ధైర్య సాహసాలతో. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, మాది డీప్ లాడ్జ్. మేము డీప్ లాడ్జ్ గత 30 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నాము. మా డీప్ లాడ్జ్కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఫ్రమ్ ది బిగినింగ్ కట్టినప్పటి నుంచి ఈవెన్ ఒక ఎంట్రన్స్, ఆ లాస్ట్ ఒక ఎంట్రన్స్ ఉంది. రాత్రి 1 గంట ప్రాంతంలో మా మేనేజరు, బాయ్స్ 4 రిసెప్షన్లోనే ఉన్నారు, పడుకొని ఉన్నారు. అక్కడ ఫ్రిడ్జు, మీటర్ స్విచ్ బాక్స్ కదా సౌండ్ వచ్చి మంట వచ్చేసరికి వాళ్ళు లేచి బకెట్తో నీళ్లు కొట్టారు. అయినా ఆగలేదు, మంట ఎక్కువ వచ్చేసి అదంతా ఉడన్ ఫర్నిచర్ మొత్తం రౌండ్ కూడా ఉంది.